అందరికీ స్వాగతం. మరి ఈరోజు ఈ సెషన్‌లో మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో చాలా ఇంపార్టెంట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉపయోగించడం అనేది. మరి ఇవి చాలా డిఫరెంట్ మోడల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి చివరి వరకు చాలా ఓపికగా వినండి. మరి అందులో మొదటి ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ మీన్స్ డివైడ్ అండ్ బి మీన్స్ మైనస్ అండ్ సి మీన్స్ ఇంటూ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ కింద ఇచ్చిన ఈక్వేషన్ యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంట. అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి ప్లేస్లో మనమంట వాటి బదులుగా డివిజన్ మైనస్ ఇంటూ సింబల్స్ని యూజ్ చేయాలంట. మరి ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. మీరు చూడండి, ఇక్కడ నేను రాశాను. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయవలసినటువంటి ఈ ప్రాబ్లంలో ఎక్కడైనా సరే ఏ కనిపిస్తే ఏ ప్లేస్లో డివైడ్ సింబల్ ఉంచాలి, అలాగే బి ప్లేస్లో ఏమో మైనస్ సింబల్, అలాగే సి ప్లేస్లో ఏమో ఇంటూ సింబల్ ఉంచాలి. మరి ఇప్పుడు ఈ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాబ్లం ఈ ఫాలోయింగ్ ఈక్వేషన్ అన్నాడు కదా, ఈ ఈక్వేషన్ అంతా నేను ఇప్పుడు కింద రాసే ప్రయత్నం చేస్తాను చూడండి. నేను ఇప్పుడు 46 యాజ్ ఇట్ ఈజ్గా అలాగే రాస్తున్నాను. నెంబర్స్లో ఎటువంటి చేంజ్ లేదు కాబట్టి మరి ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే క్యాపిటల్ ఏ రాస్తామా, దాని ప్లేస్లో ఏం రాయాలి, డివైడ్ సింబల్ రాస్తాం చూడండి, డివైడ్. మరి ఏ ప్లేస్లో మనం డివైడ్ రాసిన తర్వాత మనకి నెక్స్ట్ 2 అలానే రాయాలి. నెక్స్ట్ బి ప్లేస్లో ఏం రాస్తున్నాం, మైనస్ రాయాలి. అలాగే మరి 3ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాయాలి. మరి సి ప్లేస్లో ఇంటూ రాయాలి. అలాగే మరి 4 యాజ్ ఇట్ ఈజ్గా అలాగే రాయాలి. దీని యొక్క ఆన్సర్ అంతా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడి నుంచి ఇంపార్టెంట్ ఏంటిది, ఇలా మనకు ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్గా మార్చుకున్న తర్వాత దానికి మనం బాడ్మాస్ రూల్ని అప్లై చేయాలి. మరి ఏంటి బాడ్మాస్ అంటే, ఒక మ్యాథమెటికల్ ఏదైనా ప్రాబ్లంలో మొత్తం ఈ 4 అప్లికేషన్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఉండేటప్పుడు ఫస్ట్ ప్రియారిటీ మనకి డివిజన్కి, దేర్ ఆఫ్టర్ ఇంటూ, దేర్ ఆఫ్టర్ ఎడిషన్, సబ్ట్రాక్షన్ అలా ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా? సో కాబట్టి మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డివిజన్ ముందు ఉంది కదా, ఈ డివిజన్ ముందు మనం కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత మనం ఇంటూ చేయాలి. అప్పుడు వచ్చిన ఆన్సర్ మైనస్ చేయాలి. ఓకేనా? అంటే 46ని 2తో డివైడ్ చేసి కింద నేసుకుని, అలాగే 3తో 4ని ఇంటూ చేసుకుని దాని కింద నేసుకుని అప్పుడు మైనస్ చేస్తున్నాం. మరి 46ని 2తో డివైడ్ చేయడం అంటే 46లో సగమే కదా, 2 టేబుల్ అంటే సగమే కాబట్టి 46లో సగం ఎంత మరి 23 మైనస్ కలగా రాయండి. మీరు ఇప్పుడు డైరెక్ట్గా 23 నుంచి 3 తీయకూడదు. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మల్టిప్లికేషన్ డివిజన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్రియారిటీ మల్టిప్లికేషన్కి ఇవ్వాలి. 3 4 12 అప్పుడు మైనస్ చేయాలి. మరి 23లో నుంచి 12 తీయండి, 11. కాబట్టి మనకి రిక్వైర్డ్ ఆన్సర్ ఎంత, 11, ఆప్షన్ డి అనమాట. ఓకేనా? మరి అటువంటిది ఈ ప్రాబ్లం కూడా చూడండి. ఇఫ్ టీ మీన్స్ ఇంటూ అండ్ క్యాపిటల్ యూ మీన్స్ మైనస్ అండ్ ఇంటూ మీన్స్ డివైడ్ అండ్ డబ్ల్యూ మీన్స్ ప్లస్, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఫాలోయింగ్ ఈక్వేషన్ అని చెప్పేసి మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. మరి దీన్ని కూడా అదే విధంగా రాసే ప్రయత్నం చేద్దాం చూడండి. మీరు చూడండి, నేను రాశాను ఇక్కడ టీ ప్లేస్లో ఏమో మనకి ఈ ఫాలోయింగ్ ఈక్వేషన్లో టీ ప్లేస్లో ఇంటూ ఉంచాలి, అలాగే యూ ప్లేస్లో మైనస్, అలాగే ఇంటూ ప్లేస్లో డివైడ్ సింబల్ ఉంచాలి, డబ్ల్యూ ప్లేస్లో ప్లస్ ఉంచాలి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ అలాగా కింద రాసే ప్రయత్నం చేద్దాం చూడండి. 50 నెంబర్స్ ఎటువంటి తేడా లేదు కాబట్టి ఇక్కడ 15 యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. మీరు ఇక్కడ ఇంటూ ప్లేస్లో ఏం రాయమని చూడండి, ఇక్కడ ఇంటూ ప్లేస్లో డివిజన్ సింబల్ వేసుకోవాలి, డివైడ్. అది నెంబర్లో ఎటువంటి చేంజ్ లేదు కాబట్టి 12గా రాయండి. మరి డబ్ల్యూ ప్లేస్లో డబ్ల్యూ రాయకుండా ఇప్పుడు మనం ఏం రాస్తున్నాం, ప్లస్ రాస్తున్నాం, డబ్ల్యూ ప్లేస్లో ప్లస్. అలాగే 28లో ఎటువంటి మార్పు లేదు, నెంబర్ని అలాగే ఉంచుకుంటాం. నెక్స్ట్ మరి టీ ప్లేస్లో ఏం రాయమని చెప్పాడు, ఇంటూ. టీ ప్లేస్లో ఇంటూ, ఆ 4లో ఎటువంటి మార్పు లేదు. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ డివిజన్, ఆ తర్వాత ఇంటూ, ఆ వచ్చిన రెండు ఆన్సర్ని ప్లస్ చేద్దాం. మరి 15ని 2తో డివైడ్ చేయడం అంటే 2 టేబుల్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ హాఫే కదా, 50లో హాఫ్ ఎంత మరి 25, ఆ ప్లస్ అలాగే రాయండి. ఇప్పుడు 4 టేబుల్తో ముందు ఇంటూ చేసేయాలి. చూడండి, 4 8 32, 3 రిమైన్, అండ్ 4 2 8 and 3 11, దట్ మీన్స్ 112. 112కి 25 యాడ్ చేస్తే మీరు అంతా 137. సో దట్ ఈజ్ ఆన్సర్ ఏ. ఓకేనా? ఈ విధంగా చేస్తాం అనమాట. మరి అదే మ్యాథమెటికల్ ఆపరేషన్లో ఈ మోడల్ చూడండి. ఇఫ్ 4 into 6 into 2 that is equal to 351, 3 into 9 into 8 is equal to 287. అయితే మనకి 9 into 5 into 6 యొక్క వాల్యూ ఎంత అని మనకి అడిగాడు. ఇక్కడ మనం ఇవి అసలే లాజికల్ ఆపరేషన్స్ కదా, మ్యాథ్స్ అనగానే లాజిక్ ఉంటుంది. కనిపిస్తుంది కదా, మల్టిప్లికేషన్ చేయడం మాత్రమే ఆలోచన చేయకూడదు. ఇక్కడ ఏదైనా లాజిక్ ఉపయోగించడా అనేది ఒకసారి ఆలోచించాలన్నమాట.
ఒకసారి బాగా చూడండి, ఎక్కువ మంది ఆ మల్టిప్లికేషన్ చేసుకుంటూ ఉండిపోతారు. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 4కి ఈ 3కి ఒక రిలేషన్ ఉందా? ఈ 6కి 5కి రిలేషన్ ఉందా చూడండి. ఈ 2కి 1కి ఒకసారి మనం అలా చూస్తే ఏమవుతుంది ఇక్కడ 4 3 అయింది, 6 5 అయింది, 2 అనేది 1 అయింది. అంటే ప్రతి నెంబరు ఒక్కొక్కటి రెడ్యూస్ అవుతుంది. మరి అవునో కాదో మళ్ళీ పక్కన కూడా చెక్ చేసుకోవాలి. 3 2 అయింది అంటే ఒకటి రెడ్యూస్ అయింది. 9 8 అయింది. 8 7 అయింది. అంటే ఇక్కడ సింపుల్‌గా ఏం లాజిక్ ఉపయోగించాడు? ఈ నెంబర్‌లో ప్రతి నెంబర్‌లో నుంచి ఒక్కొక్కటి మైనస్ చేయాలి. కాబట్టి 9లో నుంచి ఒకటి తగ్గించండి. అలాగే 5లో నుంచి ఒకటి తగ్గించండి. అలాగే 6లో నుంచి ఒకటి తగ్గించండి. సో, అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ 845. ఓకేనా? మీరు ఓకే. ఈ ప్రాబ్లమ్ చూడండి. ఇఫ్ ఎట్ ద రేట్ మీన్స్ ఇంటూ సి మీన్స్ డివైడ్, అలాగే పర్సెంటేజ్ మీన్స్ ఏమో ప్లస్, అలాగే డాలర్ మీన్స్ ఏమో మైనస్, దెన్ ఫైండ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయమన్నాడు. ఇది ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. మీరు ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి. 6 యాజ్ ఇట్ ఈజ్ 6 నెంబర్స్‌లో ఎటువంటి చేంజ్ లేదు కాబట్టి 6 రాయండి. మరి ఇక్కడ పర్సెంటేజ్ బదులుగా ఏం రాయాలి? పర్సెంటేజ్ మీన్స్ ప్లస్ అన్నాడు కాబట్టి ప్లస్ వేసుకుందాం. అలాగే 12లో ఎటువంటి చేంజ్ లేదు, 12 రాయండి. అలాగే క్యాపిటల్ సి బదులుగా ఏం చెప్పాడు? సి మీన్స్ డివైడ్ రాశాను. అలాగే 3లో ఎటువంటి చేంజ్ నెంబర్ కాబట్టి నెంబర్ అలాగే రాయండి. ఎట్ ద రేట్ మీన్స్ ఏమన్నాడు? ఇంటూ అన్నాడు కాబట్టి ఇంటూ రాస్తున్నాను. అలాగే 8లో ఎటువంటి చేంజ్ లేదు కాబట్టి 8 రాయండి. అలాగే మీరు డాలర్ బదులుగా డాలర్ మీన్స్ మైనస్ అన్నాడు కాబట్టి మైనస్ రాయండి. అలాగే లాస్ట్‌లో 3 ఉంది కాబట్టి 3. ఓకే. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏం చెప్పాను, ఇక్కడ బాడ్-మాస్ రూల్ ప్రకారమే చెయ్యాలి. ఫస్ట్ మనకి ఇందులో డివిజన్ ఉంటే డివిజన్ కంప్లీట్ చేయాలి. ఆ వచ్చిన ఆన్సర్‌ని మళ్ళీ 3తో ఇంటూ చేయాలి. అప్పుడు ప్లస్, మైనస్ 1 చేసుకున్న ప్రాబ్లమ్ లేదు. సో, కాబట్టి అంతేగాని 6కి 12 యాడ్ చేయకూడదనమాట. ఫస్ట్ మనం ఇక్కడ డివిజన్ చేయాలి. 12ని 3తో డివైడ్ చేయాలి. 3 ఎంతల 12? 3 4 జా 12 కాబట్టి ఇక్కడ 4 రాసేయండి. ఆ తర్వాత ఏం చేయాలి? ఈ 4తో ఇంటూ చేయాలి కాబట్టి చూడండి 4 ఇంటూ చేయాలి. అది ముందు 8 రాశాను. తర్వాత -3 రాశాను. ఈ +6 ఇక్కడ ఇలా రాసుకున్నాను. ఓకేనా? ఒక డివిజనే ముందు చేసాం. ఆ డివిజన్ యొక్క ఆన్సర్‌ని కిందకి వేసుకున్నాం. ఇప్పుడు మిగతా సింబల్స్ అన్ని అలానే రాసేసాం. ఇప్పుడు ఇంటూ చేద్దాం. ఈ 6 అలాగే రాసేసి 4 8 జా 32 -3. ఇప్పుడు లైన్‌గా చేసుకెళ్ళిపోదాం. 32కి 6 యాడ్ చేస్తే 38. ఆ 38లో నుంచి 3 మైనస్ చేస్తే 35. సో, అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ 35. సో, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. మరి ఈ ప్రాబ్లం చూడండి. 4 - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 17 అంట. 6 - 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 37 అంట. అలాగే 2 - 2 అలాగే 2 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 అంట. ఓకేనా? అయితే మరి 5 - 5 యొక్క ఆన్సర్ అంతా మనకి అడిగాడు. అదేంటిది 5లో 5 తీస్తే 0 కదా అన్నట్లు మనం ఆలోచించకూడదు. అథమెటిక్స్ అనగానే లాజికల్‌గా మనం ఆలోచించాలి కదా! ఇక్కడ మరి ఎటువంటి లాజిక్ ఉపయోగించాడో చూద్దాం, ఒకసారి చూడండి. మరి 4లో 4 తీస్తే 17 రాదన్న సంగతి మనకు తెలుసు. ఇక్కడ మనం ఒకసారి మల్టిప్లికేషన్ అప్లై చేసామనుకోండి. 4 4 జా 16. మరి 16 రాలేదు కదా! మరి ఏమైంది? ఒక 1 యాడ్ అయినట్లు ఉంది. మరి ఎక్కడ సరిపోద్దో కాదు, పక్కన కూడా సేమ్ రూల్ అప్లై జరిగి ఉండాలన్నమాట. చూడండి ఇక్కడ 6ని 6తో మైనస్ బదులుగా ఇంటూ చేద్దాం. 6 6 జా 36. ఆ 36కి 1 యాడ్ చేస్తే 37 సరిపోతుందా? ఓకే. అంటే ఇక్కడ రూల్ అప్లై అయినట్లు. చూడండి ఇక్కడ 2 2 జా 4. 4కి 1 యాడ్ చేస్తే 5. ఓకేనా? కాబట్టి మనం అదే రూల్ ఇక్కడ అప్లై చేయాలి. అంటే ఇక్కడ 5లో 5 తీయకుండా ఇంటూ చేస్తాం. 5 5 జా 25. దానికి మనకు 1 యాడ్ చేస్తే 26. కాబట్టి మనకి రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ 26 ఈజ్ నథింగ్ బట్ బి. మరి అలాగే ముందు లెక్కలాగానే ఇక్కడ కూడా ఒక లాజిక్ ఉపయోగించాడు. మీరు ఇక్కడ ఏదో మ్యాథమెటికల్ ఆపరేషన్ అని చూడకూడదు అనమాట. చూడండి ఇక్కడ ఏంటి లాజిక్ అంటే, ఇక్కడ చూడండి ఇక్కడ 5@6@7 దట్ ఈజ్ ఈక్వల్ టు 789. 4@2@5 ఈజ్ ఈక్వల్ టు 647. అలాగే 5@1@7 ఈజ్ ఈక్వల్ టు 739. అయితే మీరు 3@6@2 యొక్క వాల్యూ ఎంత అన్నాడు. మరి ఇక్కడ ఏ లాజిక్ ఉపయోగించారో ఒకసారి చెక్ చేద్దామా? ముందులాగా చూడండి, ఇక్కడ 5 అనేది 7 అయింది, 6 8 అయ్యింది, 7 9 అయింది. ఏం జరుగుతుంది ఇక్కడ? 5 7 అవడం అంటే అర్థం ఏంటి? 5కి ఎంత పెరిగింది ఇక్కడ? 2. 6 8 అయిందంటే 6 మళ్ళీ 2 యాడ్ అయినట్లు. అలాగే 7 ఇక్కడ 9 అయిందంటే 7కి 2 యాడ్ చేసినట్లు. మరి ఇక్కడ అప్లై అయిపోద్ది కదా, పక్కన కూడా సేమ్ అదే రూల్ అప్లై అయిందో లేదో చెక్ చేసుకోవాలి.
జస్ట్ 4కి 2 యాడ్ చేయండి 6, 2కి 2 యాడ్ చేయండి 4, 5కి 2 యాడ్ చేయండి, సరిపోతుంది కదా. కాబట్టి మనకి మనం డైరెక్ట్గా ఇప్పుడు అదే రూల్ ఇక్కడ అప్లై చేయొచ్చు. అంటే మనకు కావాల్సిన నెంబర్ కావాలంటే 3కి 2 యాడ్ చేస్తే 5, 6కి 2 యాడ్ చేస్తే 8, 2కి 2 యాడ్ చేస్తే 4. సో 584 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్, దట్ ఈజ్ ఇన్ ఆప్షన్ 1. ఓకేనా. మరి నెక్స్ట్ ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో మరొక మోడల్ చూడండి. బ్యాలెన్స్ ద గివెన్ ఈక్వేషన్ విత్ మ్యాథమెటికల్ సైన్స్ వెన్ రీప్లేస్ ఎట్ ద రేట్. ఈ ఎట్ ద రేట్ ప్లేస్లో ఈ ఏబిసిడి ఆప్షన్స్లో ఇచ్చినటువంటి 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని మనం యూజ్ చేస్తే ఎక్కడ ఎగ్జాక్ట్గా దీని ఆన్సర్ సరిపోతుందో దాన్ని ఆప్షన్గా చూజ్ చేయాలంట. మరి ఎలానో ఒకసారి చూడండి. మరి ఇలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కోసం మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం, ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మరింత బాగా అర్థమవుతాయి. నెక్స్ట్ మరి ఈ ప్రాబ్లం ఎలా చేస్తామో చూడండి. ఇక్కడ మనకి ఏమన్నాడు, ఎట్ ద రేట్ ప్లేస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎట్ ద రేట్ ప్లేస్లో మనకి ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఎట్ ద రేట్ ప్లేస్లో చూడండి 1, 2, 3, 4 ఈ 4 ఎట్ ద రేట్స్ మనకి ఇచ్చాడు కదా. వీటిలో మనం ఈ ఏబిసిడి ఆప్షన్లో ప్రతి ఆప్షన్లో 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి. వాటిని ఏ నుంచి డి వరకు ఆప్షన్స్ యూజ్ చేసుకుంటూ వెళ్తే ఏది సరిపోతుందో దాన్ని ఆన్సర్గా మనం చూజ్ చేసుకోవాలి. మనం ప్రతి ఆప్షన్ని చెక్ చేసుకుంటూ వెళ్లకుండా ముందు ఏదైనా ఒక చిన్న మ్యాథమెటికల్ ఇక్కడే ఆపరేషన్ మనం చేసి దానికి సరిపోయేది అని ఊహించుకుంటే మంచిది. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూడండి 40 కనిపిస్తుంది, 2 కనిపిస్తుంది. ఈ రెండుతో ఒకదానితో ఒకటి రిలేషన్ ఉన్న నెంబర్స్, ఎందుకంటే 2 టేబుల్తో మనం 40ని డివైడ్ చేయొచ్చు. కాబట్టి ఒకవేళ ఇక్కడ మనం డివైడ్ చేసాం అనుకుందాం, అంటే 40ని 2తో డివైడ్ చేస్తే 20 వస్తుంది. ఆ 20కి 4 యాడ్ చేస్తే 24. అది మిగతా ఇద్దరు తాలూకా నెంబర్స్తో చూడండి, ఇక్కడ 3కి 8ని కూడా ఇంటూ చేసిన 3 8 24. కాబట్టి ఈ విధంగా మనకు ఆలోచిస్తే అక్కడ 24కి 24 ఈక్వల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కదా. మరి కాబట్టి మనం ఇక్కడ ఏం చేసినట్లు, ఇక్కడ ఈ ఫస్ట్ ఎట్ ద రేట్ ప్లేస్లో డివిజన్ ఉపయోగించినట్లు చూడండి, ఇక్కడ 40 డివైడెడ్ బై 2. ఫస్ట్ ఆ ఎట్ ద రేట్ ప్లేస్లో డివైడ్ ఉంచి ఆ తర్వాత 4ని యాడ్ చేయాలి. కాబట్టి నెక్స్ట్ ఎట్ ద రేట్ ప్లేస్లో 4 ఉంచినట్లయితే ఇదంతా కూడా మనకి ఎంత అవుతుంది, 24. ఎందుకు, 2తో 40ని డివైడ్ చేస్తే 20, ఆ 20కి 4 కలిపితే 24. ఈ నెక్స్ట్ ఎట్ ద రేట్ ప్లేస్ మనకి ఏమనుకుంటున్నాం, అది ఈక్వల్ సింబల్ అయి ఉండాలి, ఎందుకంటే నెక్స్ట్ ఇద్దరు తాలూకు ఆన్సర్ రావాలి కాబట్టి. ఆ 3 ఎట్ ద రేట్ ప్లేస్లో ఇప్పుడు మనం ఇంటూ ఉంచామనుకోండి, 3 8 కూడా 24 కదా. అంటే మనకి ఇప్పుడు ఈ విధంగా ఆన్సర్స్ కరెక్ట్గా మనకి రావాలన్నమాట. అలాగా డివైడ్ సింబల్, ప్లస్ సింబల్, ఈక్వల్, ఇంటూ. డివైడ్ ప్లస్ ఈక్వల్ ఇంటూ అవి ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి, ఎస్ ఆప్షన్ 1లో. కాబట్టి మనకి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ అది ఆప్షన్ 1లో కాకపోతే అలా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మరి తర్వాత ఇవి చూడండి, విత్ గివెన్ ఇంటర్చేంజెస్. ఇక్కడ ఇంటర్చేంజెస్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్చేంజ్ చేసుకుని పరస్పరంగా ఒకరికొకరు మార్చుకోవడం అంట. ఏంటి ఇక్కడ సైన్స్ అంటే ఇక్కడ గుర్తులు ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ బై ఉన్నాయి కదా, అవి ఆ సైన్స్ అట. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ బదులుగా చూడండి ఇక్కడ డివిజన్ అంట. డివిజన్ బదులుగా ఇంటర్చేంజ్ చేసుకున్న అర్థం ఏంటి, ఎడమ కుడి కుడి ఎడమ అంటుంటాం కదా. మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై పెట్టాలి, ఒకళ్ళు డివైడెడ్ బై ఇస్తే మైనస్ పెట్టాలి. అలాగే ఓన్లీ మ్యాథమెటికల్ సైన్సే కాదు, నెంబర్స్ కూడా అంట 4 and 8 మార్చుకుంటానే అంట. ఒకవేళ 4 కనిపిస్తే 4 ప్లేస్లో 8 పెట్టాలి, 8 వస్తే 8 ప్లేస్లో 4 పెట్టాలి. సో ఆ విధంగా చేసినట్లయితే ఈ ఏబిసిడి ఆప్షన్లో ఏ లెక్క కరెక్ట్గా ఉన్నట్లు ఆ కరెక్ట్ దాన్ని మనకి ఎంచుకోమంటున్నాడు. సో ఎలానో మీరు చేద్దాం చూడండి. కాబట్టి ఇక్కడ రాసిన చూడండి, అంటే మనం ఇప్పుడు చేయబోయే 4 ఆపరేషన్స్ కూడా ఈ 4 ఏబిసిడి 4 లెక్కలు చేయబోతున్నాం. ఆ 4 లెక్కల్లో కూడా చూడండి, మైనస్ కనిపిస్తే మైనస్ ప్లేస్లో డివిజన్ ఉంచాలి, లేదా డివిజన్ కనిపిస్తే డివిజన్ ప్లేస్లో మైనస్ ఉంచాలి. అందుకే నేను రెండు వైపులో కూడా ఎంప్లస్ గుర్తు వేశాను అనమాట. అలాగే మనం చేసే ఈ ఆపరేషన్స్లో 4 కనిపిస్తే 4 ప్లేస్లో 8, లేదా 8 కనిపిస్తే 8 ప్లేస్లో 4 ఉంచాలి. మరి అందులో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, చేద్దాం. 6 - 8 డివైడెడ్ బై 4 దట్ ఈజ్ ఈక్వల్ టు -1 అని ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం చేస్తే మరి 6 అనే నెంబర్ కోసం ఇక్కడ ఏమైనా ఇంటర్చేంజ్ చేశాడా, లేదు కదా. 6ని 6 లాగా రాయొచ్చు. మరి మైనస్ అన్నాడు, మైనస్ ప్లస్ ఇప్పుడు మైనస్ రాస్తామా, కాదు. ఏంటి రాయాలి ఇప్పుడు, డివైడ్ రాయాలి. డివైడ్ రాద్దాం. మరి 8 అంటే ఇప్పుడు 8 రాయేస్తామా, 8 రాయకూడదు. 8 ప్లస్ ఏ రాయాలి ఇప్పుడు, 4 రాయాలి. మళ్ళీ డివిజన్ అన్నాడు, డివిజన్ ప్లస్లో ఏంటి రాయాలి ఇప్పుడు మనం, మైనస్ రాయాలి. ఓకేనా, అర్థమవుతుందా. నెక్స్ట్ మరి ఇప్పుడు 4 ఇచ్చాడు, మరి 4 ప్లస్లో 4 రాయకుండా ఏం రాయాలి ఇప్పుడు, 8 రాయాలి. ఈక్వల్ అలాగే రాయాలి. ఓకేనా. ఇప్పుడు దీని ఆన్సర్ మనకి -1 వచ్చింది లేదు, ఇప్పుడు చెక్ చేద్దాం. 6ని డివైడ్తో చూడండి, 6ని 4తో డివైడ్ చేసి దాంట్లో నుంచి 8 తీస్తే -1 వచ్చే అవకాశం అనేది లేదు. ఎందుకు, 6/4 అంటే అర్థం ఏంటిది, 3/2.
3/2లో నుంచి 8 తీస్తే అది -1 అనేది కాదు. కాబట్టి 3/2లో నుంచి -8ని మనం తీసినట్టు -1 అనేది రాదు కాబట్టి ఇది సరిపోవట్లేదు. కాబట్టి ఆప్షన్ 1 అనేది ఇన్‌కరెక్ట్. ఇప్పుడు ఆప్షన్ 2 చెక్ చేద్దాం. మరి ఆప్షన్ 2 చూడండి. ఫస్ట్ 4 అన్నాడు ఇక్కడ. 4 అంటే 4 రాయకూడదు కదా! మరి 4 ప్లేస్‌లో మనం 8 రాస్తున్నాం. మరి డివిజన్ ఉంది నెక్స్ట్. డివిజన్ ప్లేస్‌లో ఏంటి రాయాలి ఇప్పుడు మనం? మైనస్ రాయాలి. మైనస్ రాద్దాం. అలాగే మరి 8 అన్నాడు. 8 ప్లేస్‌లో 8 రాయకుండా 4 రాద్దాం. అలాగే మళ్ళీ మైనస్ అన్నాడు కదా! మైనస్ ప్లేస్‌లో ఇప్పుడు ఏంటి రాస్తున్నాం మనం? డివైడ్. ఓకే. డివైడ్. 2లో ఎటువంటి చేంజ్ లేదు. 2 రాస్తున్నాం అలాగే. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 6 అవ్వాలంట. 6లో ఎటువంటి మార్పు లేదు కాబట్టి 6 అని ఇప్పుడు అవుతుందో లేదో చెక్ చేద్దాం. మరి ఇప్పుడు 8 - 4 / 2 మళ్ళీ ఇక్కడ మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మనం చెక్ చేయాలి ఇక్కడ. ఎవరిని ముందు యూజ్ చేయాలి ఇక్కడ? డివైడ్. డివైడ్ కాబట్టి చూడండి ఇక్కడ డివైడ్ కాబట్టి 2తో ముందు 4ని డివైడ్ చేయండి. 2 2 జా 4. అప్పుడు 8లో నుంచి తీయాలి. 8లో నుంచి 2 తీస్తే మరి 6 సరిపోతుంది కదా! ఓకే. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో, ఈ విధంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్ చేంజెస్ అంటే పరస్పరం ఒకళ్ళనొకళ్ళు చేంజ్ చేయాలి. మైనస్ ప్లేసుల్లో డివైడ్ ఉంచాలి. డివైడ్ ప్లేస్‌లో మైనస్ ఉంచాలి. 4 ప్లేస్‌లో 8 ఉంచాలి. 8 ప్లేస్‌లో 4 ఉంచాలి. మిగతా వాటిని ఏంటి చేంజ్ చేయకుండా ఆ విధంగా ప్రాబ్లమ్ క్లియర్ చేయాలన్నమాట. ఓకే. ఈ ప్రాబ్లమ్ చూడండి. బ్యాలెన్స్ ద గివెన్ ఈక్వేషన్ విత్ మ్యాథమెటికల్ సైన్స్. మనకిక్కడ మ్యాథమెటికల్ షేప్స్ అలాగే మ్యాథమెటికల్ తాలూకా నంబర్స్ ఇచ్చి మనం ఒక ప్రాబ్లమ్ ఇచ్చాడు చూడండి ఇక్కడ. ఒక ట్రయాంగిల్ అలాగే ఒక యారో మార్క్, ఒక సర్కిల్ వీటిని ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మైనస్, ప్లస్ ఉపయోగించి దాని యొక్క వాల్యూ ఎంతో ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. ఇఫ్ యారో మార్క్ డౌన్ సైడ్ యారో మార్క్ ఏమో 12తో ఈక్వల్ అంట. ట్రయాంగిల్ ఏమో 15కి ఈక్వల్ అంట. సర్కిల్ ఏమో 3కి అలాగే రెక్టాంగిల్ ఏమో 6కి ఈక్వల్ అయితే ఇప్పుడు మనం ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసి ఈ ప్రాబ్లం చేసి దాని వాల్యూ ఎంతో సరిపోతుందో ఈ ఏబిసిడి ఆప్షన్స్తో మనం చెక్ చేయాలి. ఓకేనా? చేద్దాం మరి. మరి ట్రయాంగిల్ మనం ఇప్పుడు ట్రయాంగిల్ కాబట్టి ట్రయాంగిల్ ప్లేస్‌లో ట్రయాంగిల్ రాయకుండా దానికి ఎంత రాస్తున్నాం మరి ఇప్పుడు? 15 దాని వాల్యూ 15 కాబట్టి 15 అలాగే మైనస్ డౌన్ యారో మార్క్ అంటే 12 అలాగే నెక్స్ట్ మనకి సర్కిల్ అన్నాడు కాబట్టి సర్కిల్ యొక్క వాల్యూ ఎంత? 3 మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి +3. ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఫైండ్ ఔట్ చేద్దాం. చూడండి ఇక్కడ 15లో నుంచి 12 తీస్తే 3 ఆ 3కి 3 యాడ్ చేస్తే 6. మరి ఆప్షన్స్‌లో 6 లేదు కదా! మరి 6కి రిప్రజెంట్ చేసే ఇక్కడ మనకి 6కి రిప్రజెంట్ చేసేది మనకి ఇక్కడ రెక్టాంగిల్. మరి రెక్టాంగిల్ మనకి ఎక్కడ ఉంది? ఇక్కడ ఏబిసిడి ఆప్షన్‌లో ఆప్షన్ ఏ. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. మరి మరో మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ ప్రశ్న చూడండి. ఇఫ్ 264 @ 2 = 6 అండ్ 870 @ 3 = 11 దెన్ 735 @ 5 విల్ బి వాట్ అని అడిగాడు. అంటే మనకి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 264ని 2తో ఏదో మ్యాథమెటికల్‌గా ఆపరేట్ చేశాడు. దాని వాల్యూ 6 వచ్చింది. ఆ సేమ్ రూల్ కూడా ఇక్కడ పక్కనే అప్లై చేసి 870నేమో 3తో అదే మ్యాథమెటికల్ రూల్ అప్లై చేస్తే 11 వచ్చిందంట. మరి అదే రూల్ అప్లై చేసి 5తో ఈ 735ని మనం ఆపరేట్ చేసి ఈ ఏబిసిడి ఆప్షన్‌లో దేనికి సరిపోతుందో మనం ఇప్పుడు పోల్చాలి. ఓకేనా? మరి మొదటగా ఈ 264 చూడండి. 264 మరి 2తో మనం నాకు తెలిసి ఇప్పుడు ఒకసారి ఒక్కొక్కటి మనం అప్లై చేయడం ఎంతమంది మనం చేయడానికి ఏం లేదనమాట. 2తో ఒకసారి డివైడ్ చేద్దాం పోనీ. 2తో డివైడ్ చేస్తే చూడండి 2 1 జా 2, 2 3 జా 6 అలాగే 2 2 జా 4. 132 వచ్చింది. కానీ మనకి ఆన్సర్‌లో 6 అని చూపిస్తున్నాడు. ఈ 6 రావడం కోసం దీన్ని ఏమైనా చేయొచ్చా మనం? ఒకవేళ మనం వీటన్నిటిని యాడ్ చేద్దాం పోనీ 1 + 3 + 2. 1 + 3 + 2 సరిపోతుందా 6కి? ఓకే. 6 ఇక్కడికి సరిపోయింది కరెక్టే. మరి పక్కన కూడా అదే అప్లై అయిందో లేదో చెక్ చేద్దాం. 870ని 3తో డివైడ్ చేయాలన్నాడు ముందు. చూడండి ముందు 8ని డివైడ్ చేస్తే 3 2 జా 6. 8లో 6 పోతే 2 మిగులుతది. పక్కన 7 ఉంది కాబట్టి 27. 3 9 జా 27. పక్కన 0 అలాగే వేసుకుంటే 290. ఓకేనా? 3 290 జా 870. మనకిప్పుడు ఈ రూల్ అప్లై అవ్వాలంటే ఇందులో డిజిట్స్ అన్నీ సమ్ చేయాలి కదా! 2 + 9 + 0. సో, మనకి 11 వస్తుందా? సో, కాబట్టి మనకి సరిపోతుందా లేదా? సో, ఈ రూల్ మనకి అప్లై అయినట్లే. ఇదే రూల్ ఇప్పుడు మనం ఈ నంబర్‌కి అప్లై చేద్దాం. కాబట్టి ఇప్పుడు 735ని 5తో డివైడ్ చేసి ఆ వచ్చిన డిజిట్స్‌ని మనం సమ్ చేయాలి. ఇప్పుడు 5 టేబుల్ చూడండి. 5 1 జా 5, 7లో 5 పోతే 2, 23 అవుతది. 5 4 జా 20, 3 మిగులుతది 35, 5 7 జా 35. కాబట్టి ఇప్పుడు 1 4 7ని యాడ్ చేయాలి. 1 + 4 + 7. 1 4 5, 5 and 7 12. సో, కాబట్టి మనకి అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ 12.
ఈ విధంగా ఈ లాజిక్ను ఉపయోగించాలి. 9 @ 7 = 32, 13 @ 7 = 120, 17 @ 9 = 208. Then find the value of 19 @ 11. మరి ఇవి కొంచెం లాజికల్ ప్రాబ్లమ్స్ కాబట్టి మనకు తెలుసు 9ని 7తో ఇంటూ చేస్తే 9 × 7 = 63, 32 కాదు. సంథింగ్ ఏదో మ్యాథమెటికల్ ఆపరేషన్ ఉపయోగించాడు. ఒకవేళ 9 × 7 = 63, 63ని మనం తిరిగేస్తే 36 అలా కూడా సరిపోవట్లేదు. కొంచెం మనం డిఫరెంట్గా ఆలోచించాలి. మరి ఏంటి డిఫరెంట్ అంటే ఇప్పుడు చేసిన రూల్ చూద్దాం ఒకసారి. 9కి 7 ముందు యాడ్ చేద్దాం. 9 + 7 చేస్తే ఎంత అవుతుంది? 9 + 7 16. అలాగే ఇంటూ 9లో నుంచి 7 తీద్దాం. 9లో 7 తీస్తే ఎంత మరి? 2. అప్పుడు 16 2 = 32 సరిపోతుందా? ఓకే, ఇక్కడ మనం సెట్ చేసినట్లు కదా, అది పక్కన కూడా అప్లై అవుతుందో చెక్ చేద్దాం. ఇప్పుడు 13కి 7 ముందు యాడ్ చేయాలి. చూడండి, 13కి 7 యాడ్ చేస్తే 20. 13లో 7 తీయండి. 13లో 7 తీస్తే 6. కాబట్టి 26ని ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ ఇంటూ అనమాట. 26 = 120 సరిపోతుంది కదా. నెక్స్ట్ 17కి 9 ముందు యాడ్ చేద్దాం. 17 + 9 26 ఇంటూ 17లో నుంచి 9 తీయండి, 8. ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేయండి. 8 × 6 = 48, 4 and 8 2 = 16 and 4 20. 208 సరిపోతుందా? సో ఇదే రూల్ ఇప్పుడు అప్లై చేద్దాం. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? 19కి 11 ముందు యాడ్ చేద్దాం. 19కి 11 యాడ్ చేస్తే 30 ఇంటూ 19లో నుంచి 11 తీసేద్దాం, 8. సో 38 is nothing but 240. కాబట్టి our required answer is 240. సో చూసారు కదా. మరి ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు.